హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. సండే రోజైతే చేస్తున్న రెసిపీస్. నేను 2 నాన్ వెజ్ కర్రీ చేస్తాను. ఒకటి ఫిష్ కర్రీ, ఒకటి మటన్ కీమా కర్రీ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇవి చప్పిడి చేపలు. ఈ చేపలనన్నీ ఈ స్కిన్ అంతా తీసేసుకుని మంచిగా ఒలిచి పెట్టుకోవాలి. ఫస్ట్ రెసిపీ అయితే ఫిష్ కర్రీ చేస్తాను. కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాయి. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకోవాలి. చూడండి, చప్పిడి చేపలు అయితే ఇలా స్కిన్ అంతా తీసేసి ఇలా ఒలిచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే గ్రేవీ రెడీ అవ్వింది. ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న చప్పిడి చేపలను వేసుకోవాలి. ఈ గ్రేవీలో ఒక్కొక్క చేప వేసుకోవాలన్నమాట. ఈ చప్పిడి చేపలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎవరైనా చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ఈ గ్రేవీలో ఈ ఫిష్లన్నీ వేసేసుకున్న తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అంతా ఈ ఫిష్లకి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. స్లోగానే మిక్స్ చేయాలి, లేదంటే విడిపోతాయి. ఈ చేపలను అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, చేపలైతే ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీని అంతా గట్టి పెట్టి మిక్స్ చేయకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఫిష్లన్నీ విడిపోతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అవ్వింది. ఇప్పుడు 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. మసాలా అయితే ఫ్రెష్గా దంచాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు దంచానన్నమాట. ఇలా ఫ్రెష్గా మసాలా దంచుకొని వేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ కర్రీని అంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చప్పిడి చేపలు కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చప్పిడి చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మటన్ కీమా కర్రీ చేస్తాను. మటన్ కీమా కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఈ ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ మటన్ కీమా కర్రీ అయితే మా పిల్లలిద్దరి కోసం చేస్తున్నాను. ఫిష్ కర్రీ అయితే సరిగ్గా తినరనమాట, ముళ్ళులు ఉంటాయని. ఈ కర్రీ అయితే మా పిల్లలిద్దరి కోసం చేస్తున్నాను.
1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా వేసుకోవాలి. ఈ కీమా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, మటన్ కీమా అయితే బాగా ఉడికింది. ఇప్పుడు 3 స్పూనులు కారం వేసుకోవాలి. ఈ కర్రీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాసుడి వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఈ కర్రీనంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయింది. ఒకసారి మిక్స్ చేసుకుని 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా చప్పిడి చేపలు కర్రీ, మటన్ కీమా కర్రీ రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.